ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 మే 27-31 తేదీల్లో జరిగాయి. సౌత్ కొరియాలోని గుమి నగరంలో జరిగాయి. ట్రాక్, ఫీల్డ్, రీల్ కాంబినేషన్ ఈవెంట్స్లో జరిగాయి. ఈ పోటీల్లో ఇండియా 2వ స్థానంలో వచ్చింది. ఈ పోటీల్లో మొత్తం 40 దేశాలు పాల్గొన్నాయి. పురుషులు, స్త్రీలు ఇద్దరూ పాల్గొన్నారు. ఇండియా 24 మెడల్స్ తోటి 2వ స్థానంలో ఉంది. గోల్డ్ 8, సిల్వర్ 10, బ్రాంజ్ 6 వచ్చాయి. వీటిలో 12 మెడల్స్ ఉమెన్స్కి వచ్చాయి. గోల్డ్ 4 మెడల్స్ వచ్చాయి. జ్యోతి ఎర్రాజీ 100 మీటర్స్ హర్డిల్స్, పూజా సింగ్ హై జంప్, నందిని అనగాని హెప్టాథ్లాన్ మల్టీ ఈవెంట్స్, మహిళల 4x4 రీల్ జట్టు ఈ మొత్తం 4 మెడల్స్ వచ్చాయి. రీల్ జట్టులో రూపాల్ బాదరి, జఫ్నా మాథ్యూస్, మంజు లాజిల్, సబా వెంకటేశన్ ఉన్నారు. సిల్వర్ 5 టైటిల్స్ వచ్చినాయి. రూపాల్ చౌదరి 100 మీటర్స్ హర్డిల్స్, పౌరుల్ చౌదరి 300 మీటర్స్, పౌరుల్ చౌదరి 500 మీటర్స్, పూజ 500 మీటర్స్, మహిళల రిలే 4x100 జట్లకు వచ్చే సిల్వర్ మెడల్స్. బ్రాంజ్ మెడల్ 3 వచ్చాయి. నిత్యా రామ్రాజ్ 400 మీటర్స్ హర్డిల్స్, శైలి సింగ్ లాంగ్ జంప్, పూజా సింగ్ 800 మీటర్స్. ఈ ఈవెంట్స్ జరిగే సమయంలో వర్షం పడటం వల్ల ప్రేక్షకులు ఎవరూ రాలేదు. అఫీషియల్స్ మాత్రమే ఉన్నారు. మెడల్స్ ఇచ్చే సమయంలో కూడా అఫీషియల్స్ మాత్రమే ఉంటారు. కొన్ని రోజులు వర్షం పడింది, కొన్ని రోజులు చలిగా ఉంది. స్టేడియాలు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. అయినా ఈవెంట్స్ జరిగాయి. ఈ ప్రభావం క్రీడల మీద ఏమాత్రం పడలేదు. అన్నీ బాగానే జరిగాయి. వీటి వల్ల ఇండియాకి కొన్ని లాభాలున్నాయి. యంగ్ అథ్లెటిక్స్కి అనుభవం సంపాదించారు. ఒలింపిక్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ముందు కీలక ప్రాక్టీస్ ఇది. మహిళల అథ్లెటిక్స్లో భారత్ బలంగా ఎదుగుతుంది. ఈ పోటీలను నేషనల్, ఇంటర్నేషనల్ మరియు రాష్ట్ర స్థాయిలో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. ఆ ప్లేయర్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతున్నాయి.